బ్లౌజ్ కటింగ్ ఒకటే పర్ఫెక్ట్గా చేసుకుంటే సరిపోదండి, మనకు స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. కుట్టే విధానం కూడా పర్ఫెక్ట్ కుడితేనే మనకు కస్టమర్స్ అనేవి పెరుగుతూ ఉంటారు. సో ఒక్కరికి కుట్టామనుకోండి, వాళ్ళు ఇంకా 10 మందికి చెప్తారు. అట్లా మన కస్టమర్స్ మనల్ని ఇంకా వాళ్ళు పెంచుతారనమాట, మన కస్టమర్స్ని. సో అలా పెంచాలి అంటే మనం బ్లౌజ్ కటింగ్ ఈ విధంగా చేసుకోవాలి. అలాగే నేను ఈ బ్లౌజ్ కటింగ్ ఏదైతే చేస్తున్నాను, అలాగే స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు చూపిస్తున్నానండి. సో ఎక్కడే కానీ ముడతలు లేకుండా, సంక దగ్గర టైట్ లేకుండా, ఎక్కడే కానీ జారిపోయినట్టుగా క్లాత్ లేకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశారంటే మీకంటే మించిన టైలర్స్ అంటూ ఎవరు ఉండరండి. మనకు చాలా చాలా ఈజీ మెథడ్లో, అలాగే నేను సింపుల్ ట్రిక్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటూ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే మంచి మంచి టిప్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇప్పుడు వచ్చేసి నేను ఎప్పుడైనా సరే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు నెక్ అయితే కట్ చేయరండి. నేను ఏంటంటే కుట్టేటప్పుడు ఏమైనా డిజైన్ పెట్టాలి అనుకుంటే డిజైన్ పెట్టేస్తాను. లేదు ఇంకా రౌండ్ మెడ కావాలంటే కూడా అప్పుడే రౌండ్ మెడనే కట్ చేసుకుంటాను అనమాట. సో నేను ఫస్ట్ నెక్ అయితే కట్ చేయను. సో ఇట్లా బ్లౌజ్ కుట్టేటప్పుడే నెక్ అయితే కట్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఒరిజినల్ పీస్కి ఇట్లా ఉల్టా సైడ్ ఇట్లా లైనింగ్ అనేది పెట్టేసుకోవాలి. లైనింగ్ అనేది మనము బాగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఒకటే లెవెల్ అనే క్లాత్ ఎగస్ట్రా ఉంచుకుంటూ మనం క్లాత్ అనేది ఇట్లా చూడండి, సాగదీసి లాగకూడదండి. లైనింగ్ను లాగదీసామనుకోండి, ఇట్లా లాగి అతికిచ్చారనుకోండి, మనకు మొత్తం క్లాత్ అంతా సాగిపోయి ముడతలుగా వచ్చేస్తుంది. సో సాగదీయకూడదు. అలాగే మనము ఈ లైనింగ్ను బ్లౌజ్ పీస్ మీద ఇలా పెట్టేసి ఊరికే మన లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ను ఈ విధంగా అద్దె పట్టుకుంటూ కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది. మనం ఇట్లా జరిపి కుట్టామనుకోండి, లైనింగ్ మొత్తము సాగుతుంది. అలాగే బ్లౌజ్ పీస్ కూడా సాగుతుంది. మనం చూసేటప్పుడు ఫస్ట్ అతికించినట్టుగానే బాగానే కనిపిస్తుంది. తర్వాత వేసుకున్న తర్వాత అంత ముడతలుగా కనిపిస్తుంది అనమాట. సో అలా ఉండకూడదు అంటే మనం కింద క్లాత్ అనేది ఊరికే క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చూడండి, నేను ఎడమ చేయితో ఎట్లా అదుముకుంటూ ఎట్లా కుడుతున్నానో. సో మనకు ఎక్కడ గమ్ము కూడా అవసరం లేదండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే, ఎంత జారిపోయే క్లాత్కైనా సరే మనము ఏం గమ్ము అతికించాల్సిన అవసరం లేదనమాట. చాలా చిన్న మెథడ్. అంటే మీరు ఓన్లీ ఒక్క హ్యాండ్తో మనము ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నేను ఎక్కడెక్కడ కుట్టి స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఒకసారి గమనించండి, ఓకేనా. ఈ విధంగా ఎడమ చేతిని ఇట్లా అద్దుకుంటూ నేను ఇట్లా లైనింగ్ అయితే అతికించేస్తున్నాను. కానీ ఇట్లా సాగదీయకూడదండి. సాగదీసినారంటే బ్లౌజ్ మొత్తం చెడిపోతుంది. సో ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ కూడా అండి నెక్ అయితే కట్ చేయకండి. సో చూడండి ఎంత బాగా వచ్చేసిందో, ఎక్కడే కానీ ముడతలు అనేవి రాలేదు కదా. సో ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. మనం చేసే పద్ధతి ఓపికతో నీట్గా చేసామంటే కస్టమర్స్ అనేవి పెరుగుతారు. అలాగే మనకు కూడా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళు వేసుకున్నప్పుడు బ్లౌజ్ చాలా బాగా కుదిరింది అనేసి మనకు కూడా హ్యాపీగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను నెక్ అయితే కట్ చేసుకున్నాను. అది వచ్చేసి మనకు ఉక్స్లో పట్టికైనా వాడుకోవచ్చు, ఒకేలా క్లాత్ తక్కువ ఉంటే కనుక పట్టికి కూడా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొన్ని బ్లౌజెస్కు షేపట్టిలకి అయితే క్లాత్ తక్కువ వస్తుంది. సో అప్పుడు ఈ నెక్ కట్ చేసిన క్లాత్ని అయితే మన షేపట్టికి అయితే వాడుకోవచ్చు. సో ఇప్పుడు నేను మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్నానండి. సో ఇది షోల్డర్ని ఇలా సగానికి పట్టేసుకొని ఇక్కడ మనము షోల్డర్ని ఇది వచ్చేసి పెద్ద కుట్టు పెట్టుకోండి లైనింగ్ జాయింటింగ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ చిన్న కుట్టు పెట్టేసుకొని ఈ విధంగా ఇక్కడ టక్స్లోనే వేసుకోవాలన్నమాట. షోల్డర్కి ఇట్లా సమానంగా ఇట్లా పెట్టేసుకొని, సో నేను ఇక్కడ ఆల్రెడీ నేను కుట్టేటప్పుడు ఒక టక్స్లు అయితే వేసాను అనమాట. మీరు కట్టింగ్ వీడియో చూసారంటే కనుక మీకు ఈ టక్స్లు అనేవి అర్థమవుతుంది. సో కింద నుంచి క్లాత్ అనేది మనకు జారిపోకుండా కింద నుంచి కూడా ఒకసారి చెక్ చేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. సో చూడండి ఇట్లా రావాలన్నమాట. సో ఈ పాదం కూడా ఎట్లా వేసానంటే నడుము దగ్గర టక్స్లు మిషన్ తలకాయ ఉంది కదా, ఆ తలకాయ గ్యాప్ వరకు అయితే కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఎవరి బ్లౌజ్కైనా సరే. సో ఇప్పుడు వచ్చేసి 1.5 ఇంచు వేని ఒక క్లాత్ స్ట్రైట్ పీసే తీసుకోండి. క్రాస్ వచ్చిందనుకోండి మనకు క్లాత్ అనేది లెగిసినట్టుగా ఉంటుంది అనమాట. సో క్రాస్ పీస్ తీసుకోకూడదు. ఎంతసేపు ఉన్నా బాగా స్ట్రైట్ పీసే తీసుకోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది బాగా నడుము దగ్గర బాగా టైట్గా వస్తుంది, బాగా కూర్చుంటుంది. లెగిసినట్టుగా లేకుండా బాగా కూర్చుంటుంది అనమాట. ఈ కుట్టు కూడా మనము టక్స్లు వేసిన దగ్గర ఒక ఫోల్డింగ్ అయితే చేసుకుంటూ ఇది నడుము పట్టు అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా కిందికి అనేసుకొని దానిపైనే బ్లౌజ్ పీస్ మీద కుట్టు రాకూడదండి, లైనింగ్ దాని మీదనే కుట్టు అనేది రానియాల. సో ఇలా కుట్టు అనేది రాని చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మనము కొంచెం పెద్ద కుట్టు అని పెట్టేసుకోవచ్చు అండి. పెద్ద కుట్టు చూడండి, నేను పెద్ద కుట్టు పెట్టేసి ఇప్పుడు ఈ అంచులు ఉన్నాయి కదా, ఈ అంచులని ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను. ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము హెమ్మింగ్ చేసుకోవడం కోసము ఒక పెద్ద కుట్టు ఇలా
ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఒక పెద్ద కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి. ఇది కూడా వచ్చేసి మనకు మధ్యలో పడేలాగా కుట్టు చూసుకోండి. ఎందుకంటే మనకు వారకేసాం అనుకోండి కుట్టు, అంటే కింద వారకేసిన క్లాత్ అనేది మనం కుట్టేటప్పుడు కిందికి పడిపోతుంది. అలాగే పైన వేసిన కుట్టు మనం హెమ్మింగ్ చేసేటప్పుడు పీకేసేటప్పుడు మళ్ళీ కుట్టనే పోతుంది. సో హెమ్మింగ్ కుట్టనే పోతుంది అనమాట. అందుకోసం మధ్యలో వేసుకుంటే మనకు ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్లు బాగా స్ట్రైట్గా ఉండేలాగా, కార్నర్స్ స్ట్రైట్గా ఉండేలాగా చూసేసుకొని కట్ చేసేసుకోవాలి. సో చూడండి, బ్యాక్ పార్ట్ అయితే ఫస్ట్ కుట్టేసుకున్నాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కుట్టేసుకుంటే మనకు ఏమైనా తక్కువలో ఉన్నప్పుడు నెక్ దగ్గర క్లాత్ అనేది మనం వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు అనేవి ఇట్లా తీసేసుకొని ఇట్లా ఎదురుగా పెట్టుకోండి. ఇట్లా ఎదురుగా పెట్టుకుంటే మీరు రెండు ఒకటే సైడ్కి కుట్టేయరు. సో ఇట్లా ఎదురుగా పెట్టుకోకుండా ఫస్ట్ ఒకటి మళ్ళీ తర్వాత ఇంకోటి కుట్టుకున్నారు అనుకోండి, మళ్ళీ అవి రెండు ఒకటే సైడ్కి వచ్చేస్తాయి. నేను కొత్తలు నేర్చుకునేటప్పుడు ఇలాగే పొరపాటు అయితే చేసేదాన్ని అనమాట. ఇట్లా మిషన్ మీద ఇట్లా ఎదురుగా పెట్టుకోకుండా ఫస్ట్ ఒకటి కుట్టుకొని మళ్ళీ కుట్టుకునేసరికి అది ఆల్రెడీ రెండు ఒకటి సైడ్కి వచ్చేస్తాయి. అంటే రెండు లెఫ్ట్ సైడ్ కన్నా రైట్ సైడ్ కన్నా వచ్చేసి ఇటు అనమాట. సో తర్వాత మళ్ళీ కుట్లిప్పుకోవడము, తర్వాత మళ్ళీ వేసుకోవడము, ఇదే పెద్ద పని అయిపోయేది నాకు. సో అలాంటి మిస్టేక్లు మీరు చేయకుండా మీకు మంచి గైడర్, అంటే నేనే కాదులని చాలామంది అయితే ఉన్నారు. సో ఒక్కొక్కరికి నచ్చే వాళ్ళకు నచ్చుతూ ఉంటాం కదా. సో అలా అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు ఎదురుగా పెట్టేసుకొని ఈ విధంగా ఫస్ట్ చెక్ చేసుకొని ఒకటి పక్కన పెట్టేసుకుంటాను మనకు అడ్డం లేకుండా. సో తర్వాత చూడండి నేను లైనింగ్ ఎట్లా అతికిస్తున్నాను. సో నేను ఏదైతే స్పీడే పెట్టాను, నా మిషన్ వచ్చేసి 40 మీద పెట్టుకుంటాను నేను మిషన్. నాకు స్లోగా కుట్టడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. నాకు స్లోగా కుట్టాలంటే ఇంకా చాలా టైం పట్టింది అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. నాకు రోజుకు ఎంత లేదన్నా నేను స్పీడ్గా బ్లౌజ్ అయితే కుట్టి అయితే వేసేస్తాను. కానీ ఎక్కడే కానీ నాకు ఇక్కడ ముడతలు అనేవి వస్తాయనే ప్రాబ్లం అయితే అస్సలు రాదండి. నేను చేసే చిన్న ట్రిక్స్ అనేది ఎంత స్పీడ్ కుట్టినా సరే ట్రిక్స్ అనేవి వదిలిపెట్టకుండా కుడతా అనమాట. అంటే నేను ఫాలో అయ్యే పద్ధతి స్పీడ్ కుట్టినా అలాగే ఉండాలి, స్లోగా కుట్టినా అదే పద్ధతి ఉండాలి, అట్లా ఉండాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను లేదంటే ఇన్ని బ్లౌజెస్ తీసుకొని ఇన్ని బ్లౌజెస్ అయితే కుట్టలేరండి. నా స్పీడ్ని బట్టి నేను బ్లౌజెస్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి అలాగే నా స్పీడ్ ఒకటే కాదు, నా మిషన్ కూడా స్పీడ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇంకొక పీస్ కూడా ఉంది కదా, దీనికి కూడా ఇట్లా మన క్లాత్ అనేది బాగా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకొని ఇట్లా మొత్తం లైనింగ్ అనేది అతికించేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నెక్కు కాడ నుంచి అయితే అతికించేస్తున్నాను. మనకు క్లాత్ ఏమైనా ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నాయో చూసుకొని కింది దాన్ని మాత్రమే జరుపుకోవాలి, పైది జరుపుకోవద్దు. ఓకేనా. సో మిషన్ ఒకటే మనకు ఫాస్ట్గా ఉంటే సరిపోదండి. మిషన్కి తగ్గట్టుగా మనం కూడా ఫాస్ట్గా ఉండాలి. సో అప్పుడే మనము కొన్ని బ్లౌజెస్ అయితే కుట్టగలము. మనం రోజు చేసే సంపాదన కంటే ఇంకా కొంచెం ఎక్కువ అయితే సంపాదించగలము. సో ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం లైనింగ్ అయితే ఇట్లా ఈ విధంగా అతికించేసుకుంటాను అండి. చూడండి, ఎడమ చెయ్యి అనేది నాకు చాలా బెనిఫిట్ అనమాట. అంటే చాలామందికి ఈ విధంగా తెలియక సాగదీస్తూ ఉంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు. అంటే కొత్తలో నేను కూడా ముడతలు రాకూడదు అనేసి సాగదీసి కుట్టేదాన్ని. తర్వాత మనం ఎన్నో బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయితే అవుతుందండి. సో డాక్టర్స్ అయినా సరే ఒక 10 మందిని చంపేయి కానీ వాళ్ళు డాక్టర్స్ అయితే కారు కదా. సో అదే విధంగానే మనం కూడా కొత్తగా నేర్చుకునేటప్పుడు ఎన్నో బ్లౌజెస్ చచ్చిపోయి ఉంటాయి మన చేతిలో. సో తర్వాతనే మనం మంచి టైలర్ అయితే అవుతాం అనమాట. నేను కూడా కొత్తలో నేర్చుకునేటప్పుడు చాలా బ్లౌజెస్ అయితే చంపేశానండి. ఏమంటే కొత్తగా నేర్చుకున్నాం కాబట్టి కస్టమర్స్ దగ్గర నుంచి అమౌంట్ అయితే తీసుకోలేదు. సో ఇప్పుడైతే మనకు ఇంకా ఎట్టు గుర్తు కుట్టేసినా కానీ నిద్రలో లేపి కుట్టినా కానీ అర్ధ గంటలు బ్లౌజ్ కుట్టగలరు. అంత స్పీడ్, అలాగే అంత ఈజీ మెథడ్లో అయితే నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది మనకు ఉక్సల పట్టి కాజా పట్టి సైడు బాగా పెద్దగా ఉందనుకోండి, 3 భాగాలుగా చేసుకొని టక్స్ వేసేసుకోవాలి. అంటే 3 భాగాలలో 2 భాగాలకు టక్స్ వేసేసుకోవాలి. ఓకేనా. ఈ మెయిన్ టక్స్ని ఇలా పట్టేసుకొని ఇట్లా సంక సైడ్ ఇట్లా పట్టుకున్నాం అనుకోండి మనకు స్ట్రైట్గా వచ్చేస్తుంది. సో దీనికి అందాజు అయితే పెట్టేస్తాను. వీటికి ఫ్రంట్ పార్ట్ కోసం సపరేట్గా అయితే వీడియోస్ అయితే చేస్తానండి. ఒక సిస్టర్ అయితే అడిగారు ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ వల్ల సపరేట్గా అయితే ఒక వీడియో చేయండి సిస్టర్ అనేసి అడిగారు. సో నాకు కొంచెం అవ్వట్లేదండి. డ్రెస్సులు ఉన్నాయి, చాలా డ్రెస్సులు ఉన్నాయి కుట్టేటివి. సో ఆ డ్రెస్సులు నాకు కుడుతున్నాను, ఇంకా ఉన్నాయి ఆ డ్రెస్సులు అయిపోతే. అలాగే బ్లౌజెస్ కూడా ఇంకా స్టోరేజ్ లేదనమాట. నేను డ్రెస్సులు వీడియోస్ అయితే తీసుకున్నాను, మొబైల్లో స్టోరేజ్ లేదు. మెయిన్గా నేను ఈ ఫ్రంట్ పార్ట్ ఇంకొకరు 38 సైజ్ బ్లౌజ్ అడిగారు. సో నాకు స్టోరేజ్ లేక నేను వీడియోస్ అయితే పాత వీడియోస్ అప్లోడ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి షోల్డర్ని ఇట్లా సగానికి ఇట్లా పట్టేసుకుంటే ఆటోమేటిక్గా మనకు మెయిన్ టక్స్ అనేది వచ్చేస్తుందండి. సో మనకు అక్కడ ఎటువంటి డౌట్స్ ఏం అవసరం లేదు. సో నేను ఇంకొక వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను. ఇది అంటే నాకే సాటిస్ఫాక్షన్ లేదనమాట మీకు ఇది చెప్పటంలో. ఎందుకంటే నేను కొత్తగా నేర్చుకునేటప్పుడు నాకు సరి కనిపించలేదు, లేదంటే నాకు సరిగా చెప్పలేదు అనేసి అయితే ఉంటుంది కదా. సో నేర్చుకునేటప్పుడు ప్రతిదీ క్లారిటీగా చెప్తేనే ప్రతిదీ నేర్చుకోగలుగుతారు. సో అందుకోసం నేను ప్రత్యేకంగా అయితే నేను వీడియోస్ షూట్ చేసినటువన్నీ అప్లోడ్ చేసిన తర్వాత నేను
మళ్ళీ ప్రత్యేకంగా ఫ్రంట్ పార్ట్ అన్నీ ఒక్కొక్క భాగం విడివిడిగా సపరేట్గా చేసి మీకు చూపిస్తాను, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఇవి కూడా క్రాస్ పట్టీలు అండి. క్రాస్ పట్టీలు వచ్చేసి అందాజుగా అయితే తీసేసాను అనమాట. బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు అందాజుగా అయితే తీసేసాను. ఇది మనకు బాగా కింద అయితే ఇవి చాలామంది క్రాస్ పట్టీలు అంటే క్రాస్కి తీసేసుకుంటూ ఉంటారు. సో క్రాస్ తీయకూడదండి, క్రాస్ తీస్తే బ్లౌజ్ మొత్తం చెడిపోతుంది. సో క్రాస్ పట్టి అంటే ఇలా చెస్ట్ దగ్గర మాత్రమే క్రాస్ తిరుగుతుంది అంతే, కింద అంతా మనకు స్ట్రైట్గానే ఉండాలి, ఓకేనా. అప్పుడే మన క్రాస్ పట్టి అనేది అనమాట, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టి కోసం 3 అయితే పీసులు తీసుకోవాలి. ఒకటి వచ్చేసి బ్లౌజ్ పీస్, 2 వచ్చేసి లైనింగ్లు. సో లైనింగ్లు ఇంకా కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదండి, మనకు ఎగ్జాక్ట్గా ఉండాల్సిన అవసరం ఏం లేదు. మనం ఆల్రెడీ 2 పీసులు వేసేసుకున్నాం కదా. చాలామంది అయితే కనుక 2 పీసులతోనే క్రాస్ పట్టీలు అయితే కుడుతూ ఉంటారు. సో అట్లా అస్సలు కుట్టకూడదు, 2 పీసులతో అస్సలు క్రాస్ పట్టి ఉండకూడదు. 3 పీసులు ఉంటే చెస్ట్ అనేది ఏలబడకుండా బాగా టిఫ్గా కూర్చుంటుంది అనమాట. సో ముసలి వాళ్ళ బ్లౌజులకు ఏలబడిపోయినట్టుగా ఏలపడిపోయి ఉంటే కస్టమర్స్ అనేది నచ్చరనమాట. సో ఈ విధంగా మనము ఇట్లా చేపట్లే మొత్తము ఇట్లా ఇది కూడా అంతే అండి, ఎదురుగానే పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. సో ఇది క్రాస్ పట్టి ఇట్లా ఫస్ట్ బ్లౌజ్ పీస్, తర్వాత మనకు కట్ చేసినట్టు క్రాస్ పట్టి, తర్వాత వచ్చేసి ఇది కొంచెం మనకు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఇట్లా పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. అలాగే ఇది కూడా అంతే అండి, ఇంకొక పీస్ కూడా ఇట్లా పెట్టేసుకొని ఇదంతే ఫస్ట్ బ్లౌజ్ పీస్, తర్వాత లైనింగ్ పీసు, తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ మిగిలిన క్లాత్ను ఇలా పెట్టేసుకోవాలి. సో ఇది ఒకవేళ మీకు ఇది మిగలలేదు అనుకోండి, వేరే క్లాత్ మనకు కనిపించని క్లాత్ ఉంటుంది కదా క్లాత్ల మధ్యలో, సో అది వేసేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. అంతేగాని క్లాత్ లేదు కదా అనేసి 2 దాళ్ళు అయితే వేయకండి. సో ఇప్పుడు ఈ 2 లైనింగ్లు 2 పక్కకు తీసేసుకొని, అలాగే ఈ పీసులు ఉంటాయి కదా ఈ పీసులు కూడా లైనింగ్ల కిందికే ఉండాలన్నమాట. సో బ్లౌజ్ పీస్ కిందికి ఉండకూడదు, ఇట్లా లైనింగ్ల కిందికే ఉండేలాగా చూసుకొని ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. నేను మీకు కొంచెం స్లోగా పెట్టి వీడియో అయితే చూపిస్తున్నా అండి. లెంత్ ఎక్కువైనా పర్వాలేదు, మీరు క్లారిటీగా నేర్చుకోవాలి అనేసి కొంచెం లెంత్ ఎక్కువైనా పర్వాలేదు అనేసి మీకు కొంచెం స్లోగా పెట్టేసి చూపిస్తున్నా. లేదంటే నాకు ఈ బ్లౌజ్ చాలా తొందరగానే అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ విధంగా ఒక పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇట్లా బాగా క్లాత్ అనేది ఇట్లా సాఫీగా అనేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇదే విధంగానే ఇంకొక క్రాస్ పట్టికి కూడా కుట్టు అయితే వేసేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఇంకొక క్రాస్ పట్టి ఉంది కదా ఈ క్రాస్ పట్టిని కూడా ఈ విధంగా ఇట్లా అనేసుకొని ఈ బ్లౌజ్ పీస్ మీద కుట్టు అనేది వేసుకుంటూ రండి. ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసేసుకొని ఇప్పుడు మనము బ్లౌజ్కి లైనింగ్ ఏ విధంగా అతికించుకుంటామో అదే విధంగానే ఈ క్రాస్ పట్టికి కూడా ఈ మొత్తం అయితే లైనింగ్ అయితే అతికించేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా పీసులనే కట్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఊరికి అందాజుగా కట్ చేస్తారా, ఇప్పుడు మనం లైనింగ్ అతికించకుండా అట్లానే కట్ చేసి అట్లనే జాయింటింగ్ చేస్తారు. అప్పుడు క్రాస్ పట్టి దగ్గర కూడా ముడతలు అయితే వచ్చేస్తుంది, అంటే బ్లౌజ్ పీస్ అనేది ఖర్చుకోదనమాట. సో బుగ్గలేసినట్టుగా లేస్తుంది. సో అలా చేయకుండా మనం ఎంత స్పీడ్ కుట్టినా ఎలా మనము స్లోగా కుట్టినా మన వే ఆఫ్ టాకింగ్ అనేది బాగా పర్ఫెక్ట్ ఉండాలి. ప్లస్ అలాగే మన మైండ్ అనేది బాగా షార్ప్గా ఉండాలి. సో అప్పుడే మనము ఎంతమంది మన దగ్గర కూర్చొని మాట్లాడుతున్నా కానీ మన చెయ్యి అనేది ఆటోమేటిక్గా మన బ్లౌజ్ మీదనే ధ్యాస అనేది వెళ్ళిపోతుంది, ఓకేనా. సో నా దగ్గర అయితే కస్టమర్ చాలా వచ్చి అయితే కూర్చుంటారండి, అంటే ఊరికే కస్టమర్ ఇచ్చేసి వెళ్ళిపోరు అనమాట, కొద్దిసేపు అన్నా కూర్చుంటారు. సో నేను వాళ్ళతో మాట్లాడుతూనే నేను బ్లౌజ్ అయితే ఖచ్చితంగా కుడుతూనే ఉంటా. వాళ్ళతో మాట్లాడుకునే టైం అయితే వేస్ట్ అస్సలు చేయనని నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతో మామూలుగా మాట్లాడాల్సిందే. బట్ ఏంటంటే వాళ్ళతో మాట్లాడుకుంటే మన పని పక్కన పెట్టకూడదు అనమాట. వాళ్ళతో మాట్లాడుతూనే ఉండాలి, మన పని చేస్తూనే ఉండాలి, మన చేతులు ఆగకూడదు, పని చేస్తూనే ఉండాలి. సో ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టి అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నా అండి. ఇది కూడా అంతే, ఒక అర్ధ ఇంచు అని క్లాత్ వదులుకుంటూ కుట్టు అనేది వేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా వారకైతే వేస్తూ ఉంటారు కుట్టు, అలా వారకైతే అసలు వేయకూడదు, ఓకేనా. ఒక అర్ధ ఇంచు వేలు ఉండాలి. అలాగే చూడండి క్రాస్ పట్టి వచ్చేసి ఒక అర్ధ ఇంచు వేలు ఇట్లా ముందుకు జరుపుకొని అక్కడ నుంచి జాయింటింగ్ చేసుకుంటూ రావాలి. సో చూసారు కదా, అక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా జాయింటింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. అలాగే మెయిన్గా ఇక్కడ టక్స్ ఉంది కదా, ఈ టక్స్ మీద అయితే కుట్టు పడకూడదండి. కుట్టు వేసారనుకోండి మొత్తం చెస్ట్ మొత్తం అనగబెట్టేసినట్టే. ఇంకా మీరు అది ఎట్లా ఉంటుందంటే ఆ బ్లౌజ్ అప్పుడు మామూలుగా మనం పెట్టికోట్లు మామూలుగా బ్రాలు ఉంటాయి చూడండి, బ్రాలు కూడా కాదు, బ్రాల కన్నా కొంచెం షేప్ బాగా వస్తుంది. సో మామూలుగా బాడీలు అంటారు చూడండి, ఆ బాడీ వేసుకున్నట్టుగా ఉంటుంది, అలా ఉంటుందన్నమాట. సో అందుకోసం మెయిన్ టక్స్ మీద కుట్టనే అసలు పడకూడదు, దాన్ని ఫోల్డింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో తర్వాత ఇలా కుట్టుకున్న తర్వాత క్రాస్ పట్టి కుట్టుకున్న తర్వాత దానిపై నుంచి కూడా ఇంకొక కుట్టు అయితే వేసేసుకోవాలి. కంపల్సరీగా 2 కుట్లు అయితే వేసేసుకోండి.
సో పీసులు వేసే క్లాత్లకి అయితే కనుక లోడింగ్ క్రాస్ పట్లు అయితే వేసుకోవాలి. సో ఇవి అయితే అంత పీస్ అయితే లేయదనమాట. సో అందుకోసం నేను నార్మల్గా అయితే వేసేస్తున్నాను. ఇవి కూడా మనము క్రాస్ పట్టులు ఇక్కడ చూడండి, అక్కడ ఇక్కడ అంటే ఉక్సుల పట్టి కజ్జా పట్టి సైడ్ క్రాసులు ఏం లేకుండా ఇట్లా చూడండి, ఇట్లా క్రాస్ లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మనము ఈ మెడపట్టి కాడ నుంచి ఇట్లా స్ట్రైట్గా చూసుకోవాలి. అలాగే ఇక్కడ సైడ్ కుట్ల కోసం సైడ్ కుట్లు ఉంటాయి కదా, అక్కడ సైడ్ కూడా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్ చూసుకొని స్ట్రైట్ కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్ నెక్ కట్ చేసిన సెట్ అంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో నెక్ కట్ చేసుకుంటాం కదా, ఆ పీస్లో మనము ఒకటి వచ్చేసి ఇట్లా మడత అయితే ఉంటుంది. ఆ మడతలో ఒకటి వచ్చేసి 1 ఇంచ్ అనేది తీసుకొని ఇంకొకటి వచ్చేసి 1.5 ఇంచ్ అని, అంటే అది ఎంతన్నా రానివ్వండి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అయితే తీసేసుకుంటున్నా. ఈ విధంగా చిన్నగా ఉండేది వచ్చేసి ఉక్సుల పట్టికండి. సో ఉక్సుల పట్టి కోసం వచ్చేసి పైనుంచి ఇట్లా కుట్టుకోవాలి. ఉక్సుల పట్టికి ఇట్లా పైనుంచి ఇట్లా కుట్టుకోవాలన్నమాట. కింద ఫోల్డింగ్ అనేది కిందికి మర్చేసుకొని ఇట్లా స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇలా కుట్టు అనేది వేసేసిన తర్వాత మళ్ళీ ఈ క్లాత్ ఇట్లా కిందికి అనేసుకొని మళ్ళీ ఈ లైనింగ్ మీదనే ఒక కుట్టు అనేది వేసేసేయాలి. అప్పుడు మనకు ఉక్సుల పట్టి ఎంత ఒకవేళ బ్లౌజ్ ఫ్యూచర్లో బ్లౌజ్ బిరైనా ఉక్సుల పట్టి దగ్గర లెగిసి రాదనమాట పట్టి. సో ఇలా కుట్టేసిన తర్వాత ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇంకా కుట్టు అయితే వేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇదే విధంగానే ఇక్కడ కూడా మనము జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి కాజా పట్టు అండి. సో ఈ కాజా పట్టికి వెళ్ళి మనము ఇక్కడ స్ట్రైట్గా అయితే ఒక పీస్ అయితే కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి నెక్ కట్ చేసినటువంటి పీస్ అండి. సో నాకు క్లాత్ అయితే ఎంఐ సన్నగా ఉంది కాబట్టి క్లాత్ అయితే సరిపోయింది. సో ఇలా క్లాత్ను ఇట్లా పెట్టేసుకొని కుట్టయితే వేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి కాజా పట్టికి కింది నుంచి పైకి కుట్టుకోవాలి. సో ఉక్సుల పట్టికి అయితే పైనుంచి కింది కుడతాము. ఈ కాజా పట్టికి వచ్చేసి కింది నుంచి పైకి కుట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా కింద నుంచి ఒక కుట్టు అయితే వేసేసేయండి. తర్వాత ఈ పీస్ అనేది ఇలా తీసేసుకొని, ఇంత క్లాత్ అవసరం లేదు, మళ్ళీ మనకు ముడతలుగా ఉంటుంది. కాజా పట్టు అనేది పెద్దగా అయిపోయి లూజ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి నార్మల్గా ఉండేలాగా చూసుకొని ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని ఫస్ట్ ఒక కుట్టు అయితే వేసేసుకోండి. సెంటర్లో ఒక కుట్టు అయితే వేసేసేయండి. వారకు వచ్చేసి నేను మిషన్తో కాజాలు అయితే వేస్తాను. సో మా సైడ్ మిషన్తో కాజాలు ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. సో ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నేను దారం కాజాలు ఎవరికో అండి వేసేది, వాళ్ళు అడిగితేనే వేస్తానమాట. లేదంటే కనుక మిషన్ కాజాలు ఎక్కువ వేస్తాను. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి ఉక్సుల పట్టి ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని రెండు సమానంగా ఇలా పెట్టేసుకొని రెండు సమానంగా పైన ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా, వీటిని రెండు సమానంగా అయితే కనుక కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కొద్దిగా అట్లా కాటి పెట్టేసుకొని విడివిడిగా తీసుకొని కట్ చేయండి. లేదంటే మనం నెక్ ఎక్కువ కొంచెం లోతు ఎక్కువ తీసినామనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే నెక్ బ్రాడ్ వచ్చేస్తుంది. వాళ్ళకు చెస్ట్ అంతా ఇట్లా వంగినా సరే చెస్ట్ కనిపించేటట్టుగా ఉంటుంది అనమాట. సో అందుకోసము ఆ విధంగా ఉండకుండా ఉండాలి అంటే ఈ విధంగా అనేది మనము పక్కకు తీసేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు క్రాస్ పట్టీలు కూడా రెడీ అయిపోయాయి. సో ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయాయి అనమాట. తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షోల్డరు అటు సైడ్ ఇటు సైడ్ రెండు అనేవి ఇట్లా ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టేసుకొని షోల్డర్స్ అనేవి జాయింటింగ్ చేసుకోండి. షోల్డర్ జాయింటింగ్ చేసేటప్పుడు కూడా నెక్ సైడ్ 1/2 ఇంచు ఉండేలాగా, అలాగే చేతులు జాయింటింగ్ చేసే సైడ్ 1/2 ఇంచు ఉండేలాగా క్రాస్గా కుట్టు అయితే వేసేసుకోవాలంటే పైన సైడ్ అంటే మనకు పీసులు ఉంటాయి కదా, పైన సైడ్ అటు సైడ్ అనమాట. నెక్ సైడ్ 1/2 ఇంచు, చేతులు జాయింటింగ్ చేసేసరికి 1/2 ఇంచు. సో మీకు చూపిస్తా చూడండి. ఇది నెక్ సైడ్ ఒక 1/2 ఇంచు, ఇటు చేతులు జాయింటింగ్ చేసేసరికి ఒక 1/2 ఇంచు. సో ఆ గీత ఈ గీత కలిపేటట్టుగా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. 2 కుట్లు అయితే వేసుకోవాలి కంపల్సరిగా. సో బాగా దగ్గర కుట్టు పెట్టేసుకొని కుట్టు అనేది వేసేయండి. మన కుట్లు బ్లౌజ్ చినిగిపోయినా కుట్లు అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి అంటే బాగా నెక్ కుట్ల దగ్గర కూడా మనం జాగ్రత్త చూసుకుంటూ కుట్టు అనేది వేయాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మెడపట్టు అనేది వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నాకు వీళ్ళు గోటు వేయమన్నారనమాట. అంటే పైపింగ్ ఏం లేదండి, మా సైడ్ పైపింగ్ ఎక్కువ ఏం వాడరు. సో ఇట్లా శారీలో క్లాత్ తోటే వీళ్ళు వచ్చేసి బ్లౌజ్ పీస్ తోటే గోటు అయితే వేయమన్నారనమాట. సో అందుకోసం వచ్చేసి గోటు అయితే వేస్తున్నాను. ఇది పైన ఇట్లా ఒక 1 ఇంచ్ ఒక 1 ఇంచుకు ఒక 2 గీతలు ఎక్కువ తీసేసుకొని ఈ విధంగా మడత పెట్టేసుకొని నెక్ చుట్టూరు కుట్టుకుంటూ రావాలి. ఇదైతే మనకు స్ట్రైట్ పీసే అండి. స్ట్రైట్ పీస్ అయినా సరే మనం మనము ఫోల్డింగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది శారీలో క్లాత్ కాబట్టి, అంటే బ్లౌజ్ పీస్లో క్లాత్ కాబట్టి మనకు కుచ్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో ఇక్కడ నేను వీడియో అయితే కనుక స్కిప్ అయిపోయిందండి. నేను గోటు వేసినటువంటి వీడియో అయితే కనుక స్కిప్ అయిపోయింది. సో నేను వీడియో షూట్ చేస్తున్నాను అనుకున్నా, కానీ స్టోరేజ్ అయిందనమాట. స్టోరేజ్ అయ్యి అది
కట్ అయిపోయింది. మళ్ళీ ఇంకా హ్యాండ్స్ దగ్గర నుంచి చూపిస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వీడియోస్లలో గో టు చాలా సింపుల్ వేలలో మీకు చూపిస్తానండి. సో సారీ అండి, నేనైతే చూసుకోలేదు, పొరపాటు అయితే నాదే. నేను చూసుకోవాలి కదా, వీడియో ఒక్కటి పెట్టేసి అలాగే కొట్టుకుంటూ పోతే ఆడ కెమెరాలో కనిపిస్తుందా లేదా అనేది నేను చెక్ చేసుకోవాలి కదా. నేను చెక్ చేసుకోకుండా నా పనిలో నేను కుట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. సో తీరా చూస్తే అక్కడైతే వీడియో అయితే రికార్డ్ కాలేదనమాట. సో నాకు బాధగానే ఉంటుంది చూపించలేకపోయాను అనేసి. సో నెక్స్ట్ వీడియోస్లలో అయితే ఇంకా మచ్చలు ఉన్నాయండి, మనకు టైం ఇంకా మచ్చలు ఉంది. సో నేను మళ్ళీ సరిగా చూపిస్తాను. సో చూడండి, మన సంఖలో తీసినది ఒక సైడ్ అటు రావాలి, ఒక సైడ్ ఇటు రావాలి. ఓకేనా, ఇట్లా పెట్టేసుకొని క్లాత్ అనేది ఇది హెమ్మింగ్ కోసం పెట్టాను కదా. సో బ్లౌజ్ పీస్ అనేది కొంచెం ఎక్కువ అనేది తీసుకొని ఫస్ట్ ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసుకొని కుట్టనే వేసేసుకోండి. ఫ్యూచర్లో వీళ్ళు లావైనప్పుడు చేతులు పైకి పోతాయి కదా, అప్పుడు పైకి పోయినప్పుడు ఈ హెమ్మింగ్ అనేది ఇప్పుకోవచ్చు అనమాట. హెమ్మింగ్ ఇప్పుకొని చేతులు కిందికి చేసుకోవచ్చు. సో అందుకోసము కొంచెం క్లాత్ అనేది ఎక్కువనే ఫోల్డింగ్ చేసుకొని పెట్టేసుకోండి, అంటే మరి మందం కాకూడదు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇక్కడ చూడండి, ఒక 1/2 ఇంచు వేని ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నా. వాళ్ళు ఫ్యూచర్లో లావినప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది ఇప్పేసుకోవచ్చు. సో ఇట్లా ఒక ఫోల్డింగ్ ఇది వచ్చేసి పెద్ద కుట్టి పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం ఒక కుట్టి అయితే వేసేసేయండి. ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక కుట్టి అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం హెమ్మింగ్ కోసం లైనింగ్ మీద మార్కింగ్ చేసుకున్నాం కదా, 1/2 ఇంచు వేనే హెమ్మింగ్ కోసం మార్కింగ్ అయితే చేశాను అనమాట. ఆ 1/2 ఇంచు వేని ఇట్లా ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసుకొని ఈ కుట్టి వేసేసుకుంటే సరిపోతుంది. లూజ్ కుట్టి అయితే పెట్టేసుకొని ఒక కుట్టి అయితే వేసేసేయండి. మనం హెమ్మింగ్ చేయడం కోసం అనమాట. ఇది హెమ్మింగ్ చేసిన తర్వాత కుట్టి అయితే ఇప్పేస్తాము. సో స్టిచ్చింగ్ చేసేది ఇప్పుడు కొంచెంసేపు అయిపోయిందండి. నేను తర్వాత వచ్చేసి మామూలుగా ఇంతేందో టైం 10:30 అయింది టైం. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా, పిల్లలు పనుకున్నారు, ఇంకా వాళ్ళు నాకు డిస్టర్బెన్స్ ఏం లేదు అనేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా, అందుకే ఆవలింపులు అయితే వస్తున్నాయి, ఏమనుకోద్దండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇట్లా ఒక పెద్ద కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ అయితే అతికించేసేయాలి. చూడండి నేను లైనింగ్ ఎట్లా అతికిస్తున్నానో, ఎడమ చేయి అదిమి పట్టుకుంటూ లైనింగ్ అయితే అతికిస్తున్నాను. ఎక్కడే కానీ ముడతలు రావండి ఈ విధంగా అతికించుకున్నామంటే. సో లైనింగ్ చుట్టూరు కుట్టు అయితే వేసేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా కుట్టని వేసేసుకుంటే చూడండి ఎక్కడే కానీ ముడతలు లేవు. సో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట, కుట్టిన తర్వాత ఏమైనా ముడతలు వచ్చినాయో లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసానండి. సో ఇప్పుడు వచ్చేసి మన సంఖలో తీసిన సైడ్ ఒక టక్స్ అయితే పెట్టేసుకోండి. అలాగే మనం సెంటర్ సాట కూడా ఒక టక్స్ అయితే పెట్టేసుకోండి. సో ఇది కూడా అంతే అండి. ఇప్పుడు మనం ఆ విధంగా హ్యాండ్స్ ఏ విధంగా కుట్టుకున్నామో అదే విధంగానే ఇది కూడా హ్యాండ్స్ అనేది లైనింగ్ అయితే అతికించుకోవాలి. అలాగే హెమ్మింగ్ కోసం కూడా మర్చి కుట్టాలండి. సో నేను ఫస్ట్ వచ్చేసి దీనికి లైనింగ్ అయితే అతికించేస్తున్నాను. సో మనకు లైనింగ్ అతికించడమే ముఖ్య పాయింట్ అండి. మనకు లైనింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది అనుకో, బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇట్లా లైనింగ్ బ్లౌజులు చాలామంది ఫిట్టింగ్ సరిగా రాదు అంటే కారణము లైనింగ్ పర్ఫెక్ట్గా అతికించకపోవడం. సో లైనింగ్ అతికించితే మనకు ఆటోమేటిక్గా బ్లౌజ్ మొత్తము బాగా కూర్చుంటుంది అనమాట బ్లౌజు. సో ఇక్కడ వచ్చేసి హెమ్మింగ్ చేయడం కోసము ఒక మడత అయితే వేసి ఒక ఫోల్డింగ్ అయితే చేసేసుకుని మనం హెమ్మింగ్ కోసం ఎంతైతే మడత పెట్టుకుంటామో అంతే ఇట్లా మర్చి కుట్టుకుంటూ ఒక లూజ్ కుట్టి అయితే పెట్టుకోండి. ఇది హెమ్మింగ్ చేసిన తర్వాత ఇప్పేసుకోవాలి. సో ఇది కూడా మనకు చేయి కూడా రెడీ అయిందండి. సో చూడండి ఎక్కడే కానీ ముడతలు ఏం లేవు, చూడండి ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకుందాము. సో ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు చూడండి మనము ఇక్కడ సెంటర్ దగ్గర ఒక టక్స్ అయితే పెట్టేసుకోండి. సో ఈ విధంగా ఇట్లా టక్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకొని మనం ఖచ్చితంగా ఆల్తీ బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మనం చేతులు పొడవు అయితే కొలుచుకోవాలండి. మనం కుట్టిన తర్వాత కొంచెం ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. చాలామంది ఇంకా కొలుచుకోరు అనమాట, కట్ చేసి కుట్టిన తర్వాత కొలుచుకోరు, ఇంకా ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంతే పెట్టేసి కుట్టుకుంటూ వచ్చేస్తారు. సో అట్లా ఉండకూడదండి. మనం కుట్టే దాంట్లో కూడా కొంచెం అటు ఇటు ఉంటాయి, దాన్ని మనము ఇట్లా ఆల్తి పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా చెయ్యి ఎంతైతే ఉందో అంతవైనా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ దగ్గర హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది.
సో ఈ విధంగా హ్యాండ్స్ జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ అయితే చేసేసుకున్నాను కదా. సో ఎడమ చేతి సైడ్ ఎడమ చేతికి వెళ్ళి పెట్టుకున్నాను. కుడి చేతి సైడ్ అంటే మనకు అందుబాటులో ఉండేలాగా, అంటే మన బ్లౌజ్కి మన చేతికి అందుబాటులో ఉండేలాగా పెట్టేసుకొని చూడండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ కొలుచుకోవాలి. షోల్డర్ కూడా ఆల్తీ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే వచ్చేలాగా చూసుకోండి. మనము ఎక్కువ కనుక తీసామనుకోండి షోల్డర్ దగ్గర కూడా వాళ్ళు కస్టమర్స్ ఇష్టపడరు. సో మేము మాకు చాలామంది కస్టమర్స్ వస్తుంటారు కదా. సో వాళ్ళ మెథడ్ని బట్టేసి మనం పోవాలి, వాళ్ళ ఆలోచనని బట్టే మనం పోవాలి. మేము ఆల్తీ బ్లౌజ్కి షోల్డర్ ఇంత లేదు కదా, మీరు ఇంత పెట్టారే అనేసి అంటారనమాట. చిన్నగా పెట్టకూడదు, పెద్దగా పెట్టకూడదు. వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా పెట్టేస్తే మనకు ఏ పీక్లాట ఉండదనమాట. సో ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఇది ఉంది కదా, భుజం పైన సెంటర్ కానుంచి సెంటర్ కానుంచి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని కుట్టయితే వేసుకుంటూ రావాలి. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం సంఖ చుట్టూరు ఇట్లా చేతిని జాయింటింగ్ చేసుకుంటూ రావాలి. ఈ చేతిని జాయింటింగ్ చేసేటప్పుడు కూడా సాగదీసినట్టుగా కుట్టనే వేయకూడదండి. బ్యాక్ పార్ట్కు బ్యాక్ పార్ట్కు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుడుతున్నాం కదా, ఈ సంఖ చుట్టూరు సంఖ అనేది సాగదీయకుండా కుట్టుకుంటూ పోతే అయిపోయా. ఇట్లా క్లాత్తో ఇట్లా చూసుకుంటూ మన చేతులతో ఇట్లా చూసుకుంటూ సాగదీయకుండా కుట్టుకోవాలండి. సాగదీసినామనుకోండి మొత్తం బ్లౌజ్ మొత్తం ఇంతవరకు కుట్టిన బ్లౌజ్ మొత్తం వేస్ట్ అవుతుంది. ఇంతవరకు అన్ని టిప్స్ ఫాలో అయ్యి ఈ చేతులు ఒకటి అంటే సంగ పీసులు పడతాయి లేదా క్లాత్ తక్కువ అవుతుంది అనేసి సాగదీసి కుడుతూ ఉంటారు. సో అలా అస్సలు కుట్టకూడదండి. మనకు బ్లౌజ్ ఊరికి అట్లా పెట్టుకుంటూ పోయే సంఖ అలాగే బ్లౌజ్ సంఖ రెండు సమానంగా చూసుకుంటూ కుట్టుకుంటూ పోతే సరిపోతుంది. ఒకవేళ తక్కువైంది అనుకోండి జాయింట్ చేయండి క్లాత్, అంతకు మించి మాత్రం సాగదీసి కుట్టకండి. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేసే మిస్టేక్స్ అనమాట అవి. సో తర్వాత వచ్చేసి ఇట్లా 2 కుట్లు అయితే వేసేసుకోవాలి. ఇలా 2 కుట్లు వేసేసిన తర్వాత సో చూసారు కదా, ఇట్లా 2 కుట్లు అయితే వేసేసుకోవాలి. ఇట్లా వేసేసిన తర్వాత రెండో సైడ్ కూడా ఇదే విధంగానే చేతి జాయింటింగ్ అయితే చేసేసుకుందాము. సో ఇది వచ్చేసి ఇంకొక చైన్ ఉంది కదా, ఈ చైన్ కూడా ఇట్లా సెంటర్ కా నుంచి భుజం కా ఇది బ్లౌజ్ పీస్ భుజం కా నుంచి అలాగే హ్యాండ్ సెంటర్ కా నుంచి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ నీడిల్ చూడండి ఇట్లా పెట్టేసుకొని మనము ఈ విధంగా హ్యాండ్ అనేది ఇలా తిప్పేసుకొని ఎక్కడే కానీ సాగదీయకుండా కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ ఇదే క్లాత్ని ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ జాయింటింగ్ చేసుకుంటూ రావాలి. సో వీడియోలో చూపించిన విధంగా కుట్టండి, ఈజీగా అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది అన్నమాట కుట్టే విధానము. సో చూసారు కదా, అయితే ఈ కుట్టు అనేది ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ రాకుండా ఒకటే లెవెల్ అనే ఒకటి పాదం ఇంచు లెవెల్ అనే అంటే అర్ధ ఇంచు చూసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అర్ధ ఇంచు కంపల్సరీగా పెట్టుకోండి క్లాత్. ఎందుకంటే కొన్ని క్లాత్లు పీసులు వేసే క్లాత్లు ఉంటాయి, కొన్ని క్లాత్లు పిగిలిపోయే క్లాత్లు ఉంటాయి. అవి ఒకవేళ క్లాత్ ప్రాబ్లం ఉండి కూడా మన మీదకి వస్తారనమాట, ఎట్లా కుట్టిందో చూడు అంతా అప్పుడు పిగిలిపోయింది అనేసి. సో అలా కంప్లైంట్ అనేది మన తరపు నుంచి అసలు మిస్టేక్స్ చేయకుండా ఉంటే వాళ్ళకి అనే ఛాన్స్ అనేది మనం ఇవ్వకూడదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సైడ్ ఎప్పటికైనా కానీ కరెక్ట్గా ఉండాలి, తర్వాత వాళ్ళకు అనే ఛాన్స్ మనం ఇవ్వకూడదు. సో అలా ఉండాలి అంటే నేను చెప్పినటువంటి టిప్స్ అనేవి మీరు ఫాలో అవుతూ కుట్టారంటే ఎక్కడే కానీ ఎటువంటి మిస్టేక్స్ అనేవి ఉండవు. సో కస్టమర్స్ మన దగ్గరికి వచ్చిన కస్టమర్స్ ఇంకొకసారి ఇక్కడ కుట్టించుకోను అనే మాట అనేది రాదనమాట. ఎప్పుడు ఎంత లేటుగా కుట్టినా సరే మనల్ని దాటి పక్కకు వెళ్ళరు, అంత పర్ఫెక్ట్గా అయితే వస్తారన్నమాట బ్లౌజ్ ఫిట్టింగ్. సో ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర కానించి ఇట్లా హ్యాండ్స్ అనేది ఇలా సమానంగా ఇలా చూసుకొని చివరగా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. అటు సైడ్ లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి, అలాగే రైట్ సైడ్ రెండు క్లాతులు సమానంగా చూసుకుంటూ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా రెండు సమానంగా చూసుకుంటూ చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ వరకు జాయింటింగ్ చేశాను కదా, మళ్ళీ ఇట్లా కిందికి వచ్చిన తర్వాత ఈ ఫ్రంట్ భాగము బ్యాక్ భాగము రెండు సమానంగా చూసుకుంటూ ఒక కుట్టు అయితే వేసేసి రఫ్ అయితే తొక్కాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు రఫ్ తొక్కట్లేదండి, రఫ్ కంపల్సరీగా తొక్కాలి, అంటే గట్టి కుట్టు వేయాలి, అప్పుడే మనము కుట్లు అనేవి పోకుండా ఉంటాయి. సో ఇప్పుడు చూడండి ఇట్లా షోల్డర్కి ఇట్లా సమానంగా ఇట్లా పట్టేసుకొని చెయ్యిని సో ఇక్కడ వారకి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. సో ఈ వారకు షోల్డర్ దగ్గర కంపల్సరీగా చెక్ చేసుకోండి. చేయి క్రాస్గా పట్టేసుకున్నారనుకోండి చేయి మొత్తం తిరిగిపోతుంది అనమాట. మనం ఎంత బాగా కుట్టినా సరే ఇట్లా చేతులు అనేది సొట్టగా పట్టుకొని కుట్టేసామనుకోండి అక్కడ వాళ్ళకు క్రాస్గా తిరిగిపోతుంది చెయ్యి. సో మనకు ఇంకా జాకెట్ మొత్తం ఫిట్టింగ్ అంతా చెడిపోతుంది, మనం ఎంత కష్టపడి కుట్టి కూడా వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము సైడ్ ఫిట్టింగ్ ఏ విధంగా వేసుకోవాలి అంటే సో ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్లో ఉక్సుల పట్టి కాజా పట్టి తీసేసేయాలి, అలాగే మనం కుట్టినటువంటి బ్లౌజ్లో కాజా పట్టి తీసేసేయాలి. అక్కడ నుంచి ఇలా నడుము భాగం అనేది కొలుచు చూసుకోవాలి.
సో ఇట్లా బాగా సమానంగా ఊరిక లూజ్గా పట్టేసుకొని కొలుచుకండి. ఇట్లా సమానంగా పట్టుకుంటూ కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఒకటేసారి మనకు ఫిట్టింగ్ అనేది వచ్చేసేయాలి. మళ్ళీ వాళ్ళు లూజ్ ఉంది బిర్రు ఉంది అని మన కాడికి 20 ముచ్చలు తిరుక్కుంటూ ఉండకూడదు. అలా 20 ముచ్చలు తిరుక్కుంటున్నారనుకో మన టైం వేస్ట్, అలాగే వాళ్ళ టైం వేస్ట్. వాళ్ళ మనసులో పడిపోతారు అనమాట, ఏమో ఎప్పుడు లూజ్ అని కుడుతుంది, ఎప్పుడు టైట్ అన్న కుడుతుంది, ఏం బాగా కుడుతుంది పా అనే ఒపీనియన్ అనేది మన మీద రాకూడదు అనమాట. సో ఇట్లా చెక్ చేసుకుంటూ కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నీట్గా చెక్ చేసుకొని సో ఎంతవరకు వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ ఒక మార్కింగ్ అయితే ఇట్లా చేసేసుకోండి. ఇక్కడ దాకైతే ఇదంతా మనకు ఇంకా మిగిలిన క్లాత్ అనమాట. సో దీన్ని ఇట్లా 4 మడతలు వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రెండు పీసులు అయితే వచ్చాయి, ఇంకొక మడత వేసేసుకుంటే 4 పీసులు అయితే వస్తాయి అనమాట, 4 మడతలు వచ్చినట్టు అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి టేప్ అయితే కొలుచుకోండి. సో ఒకవేళ టేప్ లేకుంటే కూడా నేను ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలని కూడా నేను నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మీకు టేప్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మనం మడత చేసిన కా నుంచి ఇది చూడండి, ఇక్కడ మడత పెట్టుకున్నాం కదా, ఈ మడత కా నుంచి ఇలా టేప్ తీసుకొని ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇది ఎంతైతే వస్తుందో అంతా మనము ఒకసారి చూసుకోవాలన్నమాట. సో మనం మడత వేసినది వచ్చేసి మనకు 1.5 అయితే వచ్చింది. ఆ 1.5 మనము ఇటు సైడు ఇక్కడ మనం బ్యాక్ సైడ్ కింద కొలుచుకోవాలన్నమాట. సో ఎంతైతే వచ్చిందో అది ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, కింద నుంచి మనం పైకి కుట్లనే వేసుకుంటూ పోవాలి. సో చూస్తారు కదా, ఇప్పుడు కింద నుంచి పైకి అంటే మనం మెయిన్ కుట్టు ఇప్పుడు నేను మార్కింగ్ చేశాను కదా, దానికి పక్కల నుంచి కుడుతున్నానండి. ఒక 3 కుట్లు, ఫస్ట్ 3 కుట్లు అయితే వేసుకోవాలి. కానీ మనం మార్కింగ్ చేసిన దానికంటే బ్యాక్ కొంచెం వెనక సైడ్ నుంచి కుట్టుకుంటూ రావాలి. అప్పుడు మనకు కుట్లు అనేవి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. కుట్లు చక్కని కుట్లు అయితే వస్తాయి మనకు. చక్కగా కుట్లు ఎప్పుడైతే వస్తాయో బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ కుదిరినట్టు అనమాట. సో ఎంతో లాగున్న వాళ్ళకి, చెస్ట్ ఎంతో లాగున్న వాళ్ళకి మాత్రమే కొంచెం సొట్టగా తిరుగుతుంది, అంతకు మించి ఏముండదండి. ఇప్పుడు చేయి చూడండి, ఎగ్జాక్ట్గా ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. చేయి లూజ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ దాకా అయితే వచ్చింది. ఇక్కడ దాకా మార్కింగ్ అయితే చేసేసుకోండి. మార్కింగ్ కింది నడు మార్కింగ్ 2 సమానంగా వచ్చేలాగా లాస్ట్ కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసిన దాని పక్కన అయితే 2 కుట్లు అయితే వేసేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ చేసిన దాని పక్కన 2వ కుట్టు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్గా ఫిట్టింగ్ కుట్టుంది కదా, ఆ ఫిట్టింగ్ మార్క్ కా నుంచి ఈ విధంగా స్ట్రైట్గా అయితే ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇప్పుడు చూడండి, చేయి దగ్గర ఏమైనా లూజ్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకొని మనం మార్కింగ్ చేసిన దాని మీద ఇప్పుడు కుట్టు అయితే వేసేసుకోవాలి. సో లూజ్ అయితే కొద్దిగా ఉందండి. సో దాని నుంచి ఇట్లా కుట్టు అయితే వేసేస్తున్నాను. మనకు మొత్తం ఫైనల్గా అయితే మన సైడ్ ఫిట్టింగ్ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో సైడ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఏ విధంగా వేసుకోవాలనేది బాగా క్లారిటీగా అయితే ఒక వీడియో అయితే చేస్తానండి. వీడియో అయితే కనుక నెక్స్ట్ వీడియోస్లలో మ్యాక్సిమం పోస్ట్ చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా అంతే, మనం మార్కింగ్ చేసిన దాని పక్క నుంచి కుట్లు వేసుకోవాలి. లాస్ట్కు 3వ కుట్టుకు ఇది వేసుకోవాలన్నమాట. సో కొంచెం కుట్టు అనేది వేసేసిన తర్వాత హ్యాండ్ కొలుచు చూసుకోవాలి. సో హ్యాండ్ వచ్చేసి ఫస్ట్ కింద నుంచి కుట్లు రానియండి, అప్పుడే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు కింద నడుముకా నుంచి ఇట్లా పైన చేతుల దగ్గర ఇక్కడ చూడండి, ఇట్లా వచ్చేసి మనకు లూజ్ వచ్చేసి ఇక్కడ దాకా ఉంది. అక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఒక సాక్ పీస్ తోటి ఇట్లా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీని పక్కల 2 కుట్లనే వేసుకోవాలంటే మనకు సైడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, అక్కడ సైడ్ వేసుకోవాలి కుట్లు. సో 3వ కుట్టుకు కింద నడుము భాగము చేతుల భాగం 2 సమానంగా కుట్టు అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా వేసుకోవడం వల్ల నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఒక వీడియో అయితే చేస్తానండి కన్ఫామ్గా. సో ఇది వచ్చేసి మనకు వీడియో షూట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మనకు క్లారిటీగా అయితే తీయొచ్చు. సో నేను మ్యాక్సిమం మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీకోసం ఈ విధంగా మెయిన్ పాటల దగ్గర బాగా క్లారిటీగా కనిపించేలాగా చూపిస్తాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లు అయితే అడగండి. అలాగే మీకు ఏమైనా కొలతలు పెట్టేసి మీకు బ్లౌజ్ కటింగ్ కావాలి అంటే కనుక నా కామెంట్ అయితే చేయండి. వాటి ప్రకారంగా నేను బ్లౌజులు అయితే కటింగ్ చేసి మీకు చూపిస్తాను. అలాగే కుట్టి కూడా చూపిస్తానండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి బ్లౌజ్ ఏ మెథడ్లో కావాలనేసి నాకు కామెంట్ చేశారనుకోండి, వాళ్ళకు కంపల్సరీగా నేనైతే బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తాను, అలాగే స్టిచ్చింగ్ కూడా చేస్తాను. ఏమంటే మీరు కొలతలు ఒక్కటి పెట్టండి, ఆ కొలతల ప్రకారంగా మీకు బ్లౌజ్ కటింగ్ చేసి కుట్టి చూపిస్తాను. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో చూడండి, మనకి ఎక్కడే కానీ ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే అయిపోయిందనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ.